ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, మీరు ఎరిగి అన్నట్టు మేము ఇచ్చికపు మాటలనైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడనూ వినియోగింపలేదు. ఇందుకు దేవుడే సాక్షి. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము. పౌలు తాను చేసే పరిచర్యలో ఎంత నమ్మకంగా పనిచేశాడో అతడు చెప్పిన ఈ మాటను బట్టి తెలిసిపోతుంది. మరి ఇప్పుడున్న సేవకులు ఇలా చెప్పగలరా? జనాల్ని పెంచుకోవడానికి లేదా స్వార్థ ప్రయోజనాల కోసం ఇచ్చకపు మాటలు అంటే అసత్యాలు, మోసపూరితమైన కపటమైన మాటలు మాట్లాడే దైవ సేవకులు లేరా ఈనాడు? ధనాపేక్షతో ఎలాంటి వేషాలైనా వేయడానికి సిద్ధమైన సేవకులు లేరా ఈనాడు? అలాంటి వారందరూ మా పరిచర్యలు విస్తరించడానికి దేవుడే కారణం, దేవుడే సాక్షి అని చెప్పేవారు లేరా ఈరోజు? అసలు వారు ఎవరి ద్వారా విస్తరించబడ్డారో మీ ఊహకే వదిలేస్తున్నా. సత్యబోధలు చేసేవారికి సహకరిస్తూనే అసత్య బోధలు, అవసరాల కోసం చేసే బోధలు చేసేవారిని ఖండించాలి. దాని కొరకు దేవుడు మనందరికీ సహాయం చేయాలని మనసారా కోరుకుంటూ ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.